అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇప్పుడు నా మీద ఎక్కువగా మాట్లాడేస్తున్న మాట ఏంటంటే ఖమ్మ బానిస రాజేష్, ఖమ్మ బానిస అంటారు. సరిపోను, దానికి కూడా మీరు అన్నదానికి నేను ఒప్పుకోవాలంటే ఖమ్మోళ్ళు ఎక్కడ ఎవరెవరిని బానిసలుగా చూసారనేది మీరు ఎక్కడైనా ఒక ఆధారం చూపించండి నాకు. ఎందుకంటే నాకు తెలిసిన ఖమ్మోళ్ళు, నేను మొన్న తానా సభలకు వెళ్ళాను అమెరికాకి. చాలా పెద్ద పెద్ద తోపు తురుంకాళ్ళు, 5,000 కోట్లు 10,000 కోట్లు ఆస్తిపరులు. వాళ్ళందరూ వచ్చి రాయిష్ వచ్చావా ఏంటి ఎలా పనిచేస్తున్నావు మా పార్టీ కోసం అని అనలేదు. వాళ్ళు వచ్చాడు, రాయిష్ బాగున్నావా బాబు అని ఇది ప్లెయిన్గా నవ్వుతూ, బాబు నీతో ఫోటో తీసుకుంటావమ్మా అని ఫోటో తీసుకోవటం. ఓ సెల్ఫీ ఎవరితో దిగుతారో తెలుసా? నా కులం ఏంటో వాళ్ళకి తెలుసు, నా ఆర్థిక పరిస్థితులు ఏంటో వాళ్ళకి తెలుసు. నన్ను అలా చూడాలంటే చూడొచ్చాడు. అసలు నన్ను అక్కడికి తీసుకెళ్లాల్సిన పనే లేదు. అవునా కదా? ఆ కులం మన కులం ఫీలింగ్ ఉంది, అతను మన కులస్తుడు కాదు, తక్కువ కులస్తుడు అయితే మనం ఎందుకు ఎక్కడి దాకా తీసుకొచ్చి అతనికి ఆ గౌరవం ఇవ్వాలని అనుకోవచ్చు. నాకు ఎదురైన ఖమ్మోళ్ళు ఎక్కడ కూడా ఆ కులం ఫీలింగ్ కానీ ఆ జాడ్యం కానీ నాకు కనపడలేదండి. ఒకవేళ మీకు ఎక్కడైనా కనపడితే ఆధారాలు ఏమన్నా నాకు ఇవ్వండి. ఇస్తే అప్పుడు ఓకే, మీ మాట నేను నమ్మాలా లేదా అనేది నేను అప్పుడు ఆలోచిస్తాను. ఈరోజు కాదు నేను అనుకోవటం, 14వ శతాబ్దం అనుకుంటా, కాకతీయ సామ్రాజ్యం ఉండేదండి ఓరుగల్లో. కాకతీయ సామ్రాజ్యం, ఆ కాకతీయులందరూ కమ్మవాళ్ళు అనేది ఒక నానుడు ఉంది. చాలా వరకు దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడున్న కమ్మోళ్ళు రేచర్ల రుద్రుడు అనే ఒక మాల కులస్తుడిని వాళ్ళు సైన్యాధ్యక్షుడిగా పెట్టారు. అప్పుడే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యలోనే ఒక మాల కులస్తుడిని సైన్యాధ్యక్షుడిగా నియమించే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కమ్మోళ్ళు అన్నది నాకు తెలుసు. అలాగే 16వ శతాబ్దంలో అనుకుంటా బ్రహ్మనాయుడు గారు పల్నాడులో ఆయన అప్పుడే సహపంక్తి భోజనాలు పెట్టాడు. అప్పుడే కులాలకు అతీతంగా ఆయన ప్రవర్తన ఉండాలి ప్రజలకి అని చెప్పి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు కన్నమదాసు, మాల కన్నమనీయుడు అంటారు ఆయన్ని. ఆ మాల కన్నమనీయుడు అనే ఒక మాల కులస్తుడిని బ్రహ్మనాయుడు గారు కూడా సైన్యాధ్యక్షుని చేశారు. బానిసలుగా వాడుకోలేదండి, వాళ్ళు సైన్యాధ్యక్షులుగా గుర్తించారు. అప్పటికే కుల వ్యవస్థ ఉండి అంటరాని వాళ్ళు మీరు ఊరు చివరు ఉండాలి అది ఇదని ఎన్నో కథలు వస్తున్న ఆ కాలంలోనే అంత గొప్పగా ఉన్నతంగా ప్రవర్తించిన కమ్మోళ్ళు తెలుసు నాకు. లేదు మనుషులను బానిసలుగా చూసే కమ్మోళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఆధారాలు పెట్టండి. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత గురుకులాలు స్థాపించారు ఎస్సీ ఎస్టీ బీసీలకి. గురుకులం అనే కాన్సెప్ట్ ఎవరికి ఉండేది తెలుసా? మీరు గతంలో చరిత్ర చదవండి. రాజుగారు అబ్బాయి లేదా పంతులు గారు అబ్బాయి అలాంటి పెద్ద వర్గాలకు చెందిన వాళ్ళకి మాత్రమే గురుకులాలు ఉండేవి. వీళ్ళని ఆ అడవిలోకి పంపిస్తే అక్కడ గురువుగారు ఉంటారు, ఆయన ఎదురు కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్తారు. కేవలం అగ్ర కులస్తులకు మాత్రమే గతంలో పూర్వంలో. కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత నిమ్న కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా గురుకులాలు స్థాపించారు. గురుకులాలు స్థాపించి దాని ద్వారా కొన్ని వేల మందికి చదువు చెప్పి వేల మందిని ఈ రోజున ఉద్యోగస్తులుగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నువ్వు కమ్మోళ్ళుగా అంటగట్టాలనుకుంటే మరి కమ్మోళ్ళు చేసినట్టే వస్తుంది అది కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భారతదేశానికి సుప్రీం ప్రధానమంత్రి కూడా నిలబడి అధ్యక్ష అని పిలిచే స్థానంలో దళితుని కూర్చోబెట్టాడు ఈయన వచ్చి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేమీ రిజర్వ్డ్ పోస్ట్ కాదు, స్పీకర్, లోక్సభ స్పీకర్ పోస్టు ఇప్పుడు ఓసీలు చేశారు, తర్వాత బీసీలకు ఇవ్వండి ఎస్సీలకు ఇవ్వండి అని రిజర్వేషన్ లేదు దానికి. అలాంటి ఒక అవకాశం వచ్చి ప్రధానమంత్రి ముందు కూర్చునే అవకాశం వస్తే మరి నిజంగా వాళ్ళకంత కమ్మ ఫీలింగు అంత ఇదే ఉంటే మరి ఎవరో ఒక కమ్మ నాయకుడిని పెట్టుకుంటారు కదా ఆయన. ఎందుకు బాలయోగ్ గారిని పెట్టాడు? ఎందుకు ఇన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్ని వేల మందికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? ఎస్సీలు ఓన్లీ భారతదేశంలో ఇక్కడే చదువుకుంటున్నారు, విదేశాలు వెళ్ళే శక్తి లేదు వీళ్ళకి అని విదేశాలకు వెళ్ళే విధంగా విదేశీ విద్యని ఆ కోర్సు ఎందుకు పడతారు వాళ్ళు? అంత ఎస్సీలనో లేకపోతే బీసీలనో బానిసలుగా చూసే మనస్తత్వం ఉంటే ఈ వర్గాల నుంచి, ముఖ్యంగా కమ్మ వర్గం నుంచి ఇప్పుడు వచ్చింది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కమ్యూనిస్టులుగా వచ్చి కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళు అందరూ కమ్మోళ్ళే. కుల వ్యవస్థని, కుల అంతరాలని వ్యతిరేకించి ఎంతో గొప్ప పోరాటం చేశారు వాళ్ళు. ఇవన్నీ కాదంటారు కదా, వెట్టి చాకరీ చేయించారు పలానా వాళ్ళతో, పలానా బానిసత్వం చేయించారంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి, ఆధారాలు కూడా బయటపెట్టండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ చారిత్రక ఆధారాలు బయటపెట్టాను. అలాంటి ఆధారాలు ఏమైనా మీ దగ్గర నాకు ఇవ్వండి. అంతెందుకండి, ఇప్పుడు నేను పార్టీలో జాయిన్ అయ్యాను, నేను వైసీపీలో జాయిన్ అయినా. అంతకుముందు వైసీపీలో కనీసం నాకు ఏ పొజిషన్లో లేదు, కానీ స్టేట్ అంతా తిప్పించి పని చేయించుకున్నారు నాతో. నేను అదే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను అంటే రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకటే కాదండి, ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబరు, 3 మంత్రులు, అందులో నేను. దాంతోపాటు
అసలు అత్యున్నతమైన పదవి ఏదైనా ఉంది అంటే కనుక ఈ భారతదేశంలో అది ఎమ్మెల్యే. ఇంకా ఎంపీని కూడా కొంచెం అంటే ఎంపీ చేతిలో అంత ఎక్కువ అధికారం ఉండదు, అది ఇది అనేది కొంచెం మాట్లాడతారు. కానీ ఎంపీ అంటే ఢిల్లీలో ఉంటాడు, ఆయన స్థాయి వేరనుకోండి. ఎంపీ గారి స్థాయి ఎంపీ గారికి ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటారు. కోటీశ్వర్లు అప్పర్ కుబేర్లు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుంటారు. నన్ను నిజంగా బానిసగానే చూడాలనుకుంటే నాకెందుకండి ఫస్ట్ లిస్టులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు? గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్, శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్. రాజేష్ మనం ఆ కులస్తుల్ని మనం బానిసలుగానే చూడాలి, మన కాళ్ళ కింద తొక్కుపట్టు ఉంచాలి తప్ప వాళ్ళు పైకి రానివ్వకూడదని అనుకోవాలి. కానీ ఫస్ట్ లిస్టులో అత్యధిక మహారథులతో సమానంగా నాకు కూడా ఆయన సీట్ అనౌన్స్ చేశారు. మరి అంత గుర్తింపు ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఎవడైనా సరే వచ్చి రాజకీయం కోసం కులం పేరు చెప్పినా మతం పేరు చెప్పినా దయచేసి అలాంటి వాళ్ళు నమ్మకండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.